మహబూబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై మహిళలు ఫిర్యాదు చేశారు. తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించగా స్టేషన్లో తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. దొనకొండ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆశ్రయించారు. ఎస్ఐ రవికుమార్ తమతో పాటు తమ భర్తలను ఉద్దేశించి దుర్భాషలాడారని, ఫిర్యాదు నమోదు చేయాలని కోరగా తమపైనే కేసులు పెడతారని బెదిరించారని వారు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ మంజుల అస్వస్థకు గురయ్యే కుప్పకూలినట్లు తెలిపారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందించారు. ఎస్ఐపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తగిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.